నా క్వశ్చన్లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్లో ష్యూరిటీ ఉంటుందా? చూడప్పా సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఎక్కువ ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు డ్రైవర్ తో డిస్కస్ చేసే ధైర్యం ఉంది కానీ అమ్మా నాన్నలతో చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? అది కాదు సార్, నేను ఏం చెప్పేది కాదయ్యా, ఒకసారి అసలు ఇతను ఎవడు, ఏం చేస్తున్నాడు, పెళ్లి తర్వాత నిన్నెలా చూసుకుంటాడు, ఏంటి ఏమీ అక్కర్లేదా? ఏం నందు? ప్రేమిస్తే చంపేస్తాం, పెళ్లి చేసుకుంటే కాల్చేస్తాం అనేంత మూర్ఖత్వం మాకు లేదు. రమి, మాకు నీ మీద ప్రేమ ఉంది, నీ ప్రేమ మీద గౌరవం ఉంది. నీ బిడ్డ ప్రేమంటే అంత గౌరవిస్తున్నావు, నా బిడ్డ పెళ్ళంటే గుడ్డెంటుకు అంత గౌరవం లేదు ఎడికే. దాని పెండ్లి కొండిన పొల్లా వాసన 10 ఓళ్ళకి తగలాలనుకున్నా, ఇప్పుడు ఈ గొడవ 100 ఓళ్ళకి తెలిసిందే. ఎంత పైసాట్లే, ఈ డబ్బ కట్నం దొబ్బే, ఈడు నన్ను దొబ్బే. నా బతుకు దూది కంటే సొలకనా, నీటి కంటే పల్సనా అయిపోయా. నువ్వు పెద్ద లాయర్ అంట కదా, నువ్వే న్యాయం చెప్పు సామే, చెప్పు. తీసుకోండి సార్. ఇప్పుడు మీకు దాహం ఇచ్చిన ఆమె నా చెల్లెలు. పెళ్ళైన 10 రోజులకే పుట్టింటికి వెళ్ళరా, దీపావళి వెళ్ళాక వచ్చి తీసుకెళ్తానన్నాడు మా బావ. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. పలావు మిగిలిపోతే పాలేరులు తింటారు సార్, కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు. మీ అమ్మాయి అంటే ఇష్టం లేని అతనికి ఇచ్చేయడం మీకే నష్టం. మీ పేరు సిద్ధప్ప. సిద్ధప్ప గారు, మీకెంత అయిందో చెప్పండి. రేపు నా కూతురు పెళ్లికి ఖర్చు అయింది అనుకుని అది నేను భరిస్తాను. ఏంటా డబ్బిస్తావా నాకు? ఈ సిద్ధప్ప నాయుడు మానం కొనేంత ముళ్ళుండదని కాడా? ఏంటి రకం చూపిస్తున్నా? ఇవన్నది పంటలు కోయడానికి, పేకలు కోయడానికి కాదు. కొట్టాలనుకుంటే ఈయన కొట్టు. కొడుకు పెళ్లి ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి కొప్పుకుంది ఈయన. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? వీళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడుతున్నారు నాన్న. మనలాంటి వాళ్ళు అయితే మనుషులు పెట్టి బయటికి గంటేస్తారు. సారీ అండి, నాన్నేదో బాధలో. ఆయన మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను. మీకు డబ్బిస్తాం అనడం తప్పు. పోయిన మీ పరువుకు బదులుగా మా ఇంటి మర్యాదని, మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం. తీసుకెళ్ళండి అన్నయ్య గారు. ఈ తల్లి నాకు ఇంకో బిడ్డ ఉండదనుకుంటాను. కడుపులో బిడ్డ చూసుకుంటా, నీకు పసుపు కుంకుమ పెట్టేదానికి సమయానికి నా ఆడది కూడా లేకపోయా. పర్లేదమ్మా, ఇచ్చి. నువ్వు మీ అత్తని తీసుకెళ్తానికి వచ్చినట్టు లేదు, ఆవిడ కూతుళ్ళకి పెళ్లి చేయడానికి వచ్చినట్టుంది. నేను దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడినా ఎందుకు పంపించారు నాకు అర్థం కాలేదు సిద్ధు. మంచి విషయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రావి చెట్టుకు పూజ చేస్తాం, దేవుడు అంటాం, కానీ అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తాం.
నీ వల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ రేపు ఆ పెద్ద ఆయన నీ వల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. నువ్వు మెడిసిన్ లాంటి వాడి సిద్ధు, కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థమయ్యేటది అనుకుంటాను. హలో నాన్న, పెద్ద ఆయనకేం బాగోలేదురా. 2 రోజుల నుంచి బీపీ విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఈవేళ పొద్దుటి నుంచి రెస్పిరేషన్ కూడా కష్టమైతే ఆక్సిజన్ పెట్టారు. వచ్చేరా గౌతమ్, మీ అత్తయ్య సంగతి వదిలే, కనీసం మీ తాతయ్యనైనా ఆఖరి చూపు చూద్దాం గాని. నేను ఆయన చూడడం కాదు నాన్న, ఆయన అత్తను చూడాలి. తీసుకొస్తాను. ఆయన పుట్టినరోజుకి అత్త నేను తీసుకొస్తాను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. అప్పటిదాకా బతికి ఆయన మాట ఆయన నిలబెట్టుకోమని చెప్పు. వినపడుతోందా? వెళ్ళి ఆయనకి చెవులో చెప్పు. నేను వచ్చే వరకు బతికుండమని చెప్పు. బతికుండమని చెప్పు. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. సూట్ కేసు తీసుకొచ్చిన సింపుల్ గా తీసుకొచ్చాడు ప్రమీ. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత పొగిడేస్తావు? ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు. ఎందుకే అంత జెలసీ నీకు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ మొగుడు కోసం జలసి. వెళ్ళు. ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ 1 నువ్వు. శశి, కొంచెం కోపం తగ్గించుకోవా? ఎందుకంటే నీ కాబోయానికి కొంచెం పెచ్చ ఉంది, అందుకని తగ్గించుకో. మరి ఎవరిని చేసుకోను? ఎవరిని చేసుకోను? ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకున్నా? నీ- నాకు గోరు ముద్దులు తినిపించేవాడిని చేసుకున్నా? ఓ, ఏంటి నీకు నాకెలా గుర్తున్నాయనా? ఆ, ఆ నర్సుగాడిని 4 పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే. ఇంటికొచ్చిన రోజే నచ్చేసావు. చూడగానే ఫ్లాట్. శశి, నీకేం కావాలి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. ఓకే. ఈ ఎదవ కళ్ళోటి ఎంత వద్దనుకున్నా కళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అలానే డ్రైవర్ని చేసుకున్నా? మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది. దాని పిల్లలు ఓక్రిడ్జ్లో చదువుతారు. నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? అందుకే నీ మీద కావాలని నడిచేదాన్ని. పోరా మా ఇంట్లోంచి, నా వంటలోంచి. నువ్వు దగ్గరకు వస్తే చాలు అన్ని ఎదవాలోచనలు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బుగ్గలు వేడిగైపోతాయి, కాళ్ళు వణుకుతాయి. ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు. నీకు అసలు చెప్పొద్దు అనుకున్నాను. నీకు మా ఇంట్లో అలాగో ఎంట్రీ లేదు, మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు, అందుకే చెప్పా. ఇంకొకటి చెప్పాలి. చల్ మూసుకో.